మన దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన టాటా ఫ్యామిలీ ట్రీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాటా బిజినెస్ జర్నీ నుసర్వాన్జీ టాటా గారి నుంచి మొదలయ్యింది. నుసర్వాన్జీ గారికి పెద్దబ్బాయి జంషెడ్జీ టాటా. జంషెడ్జీ టాటా గారికి ఇద్దరు కొడుకులు, సర్ దొరబ్జీ టాటా, సర్ రతన్జీ టాటా. సర్ రతన్జీ టాటా గారికి పిల్లలు పుట్టకపోవడంతో నవల్ హెచ్ టాటా గారిని దత్తత తీసుకున్నారు. ఆ నవల్ టాటా గారి పిల్లలే రతన్ టాటా, జిమ్మీ టాటా. రతన్ టాటా, జిమ్మీ టాటాల చిన్నతనంలోనే నవల్ టాటా దంపతులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నవల్ టాటా గారు సిమోన్ డునోయర్ గారిని రెండవ పెళ్లి చేసుకున్నారు. వీరి సంతానమే నోయల్ ఎన్ టాటా గారు. రతన్ టాటా గారి మరణాంతరం టాటా ట్రస్ట్ లకు చైర్మన్ గా నోయల్ టాటా గారు ఎన్నుకోబడ్డారు. భారతరత్న పొందిన ఫస్ట్ బిజినెస్ మ్యాన్ జేఆర్డి టాటా గారు టాటా ఫ్యామిలీ ట్రీలో మరొక బ్రాంచ్ కు చెందినవారు. నుసర్వాన్జీ టాటా గారి భార్య జీవన్ బాయి గారి బ్రదర్ దాదాబాయి గారు. దాదాబాయి గారి కొడుకు ఆర్డి టాటా గారు. ఆర్డి టాటా గారి కొడుకే జేఆర్డి టాటా గారు. ఓవరాల్ గా దేశ ప్రగతి కోసం ఎంతో కృషి చేసిన టాటా ఫ్యామిలీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.